నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ రిజల్ట్స్ వచ్చాయి. కూటమి అయితే గెలిచింది. గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎమ్మెల్యేల మీద, టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అయితే దాడులు పాల్పడుతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తల మీద చంద్రబాబు గారు ఈరోజు ఒక న్యూస్ అయితే వదిలేశారు. ఏంటి, అందరూ సంయమనం పాటించండి అని ఎమ్మెల్యేలకి అయితే ఆదేశాలు పంపించారు. ఇంత ఉద్వేగానికి కారణమైన టీడీపీ జనసేన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను చాలామంది దాడులు చేశారు. ముఖ్యంగా కొడాలని ఇంటి మీద కోడిగుడ్డు అయితే విసిరేశారు. అయినా సరే ఎందుకు ఆగట్లేదు అంటారు వాళ్ళు. చంద్రబాబు చెప్పినా టీడీపీ కార్యకర్తలు ఆగట్లేదు, జనసేన కార్యకర్తలు ఆగట్లేదు. చంద్రబాబు చెప్పాడు కదా ఆపు చేయండి అని, సంయమనం పాటించమని. ఇప్పుడు చంద్రబాబు ఎవరు? సీఎమా? ఎక్కువ సీట్లు గెలుచుకున్న వ్యక్తి. రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమయ్యా ఇది బాధ్యత కాదా, కట్టడి చేయవలసిన అవసరం లేదంటే బాగుంటుంది. ఈలోగా తొందరపడితే వాళ్ళకి వాటన్నిటికీ బాధ్యుడు వీలు కాదు కదా. బాగుంది. డాక్టర్ సుధాకర్ ద బెస్ట్ ఎనస్థీషియన్ని వైజాగ్లో మాస్కులు అడిగిన పాపానికి రెక్కలు అంటే పెడరెక్కలు విరిచిగట్టి కట్టేసి వాడిని దారుణంగా గుండు గీయించి పిచ్చివాడని ముద్ర వేసి 10 రోజుల్లో చంపేసినటువంటి వైసీపీ పార్టీ మీద ఎవరు స్పందించారండి? జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆ రోజు బుర్రలేదా? ఆ రోజు ఎవరు అడగలేదా? ఇప్పుడు వైసీపీ వాళ్ళే కదా అప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకటి ఆ లక్కని టీచ్ చేస్తున్నారని ఒకడు అడిగాడని సత్యనపల్లిలో ఎక్కడో అది అడిగాడని చెప్పేసి గుంటూరు తెనాలి కదా, తెనాల్లో సంథింగ్ లైక్ దట్, నాకు గుర్తులేదు. అంటే వాడిని దారుణంగా పెట్రోల్ పోసో కిరసనాలు పోసో తగిలేసారు, సజీవంగా దహనం. అప్పుడు ఏమైపోయారండి వీళ్ళందరూ? వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకుడు కానీ ఏమైపోయాడండి? ఎంతమంది మానభంగాలకు బలైపోయారండి? గుంటూరు అనుకుంటా ఒక అమ్మాయిని అంటే సరిగ్గా స్పృహ లేని అమ్మాయిని, బాగా కొంచెం ఫిజికల్ ఇంటిగ్రిటీ ఆడుకుంది. అట్లాంటి అమ్మాయిని చేసి చంపేస్తే చంద్రబాబు నాయుడు కన్సోల్ చేయడానికి వెళ్తే ఆవిడ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ అనుకునే ఆ సందర్భంలో వచ్చి ఎవరైతే పరామర్శిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడితే ఏమైపోయిందని జగన్మోహన్ రెడ్డి తాలూకు నోరు. అందరూ దారుణాలు చేసిన వాళ్ళందరూ అరే నామినేషన్ వెళ్ళడానికి వెళ్తే చెయ్యి నరికేశారండి. అప్పుడు ఏమైపోయింది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకుడును ఇట్లాంటి దారుణాలు ఎన్ని చేశారు మీరు? 36,000 మంది కనిపించటం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఒక్కడు పలికాడండి. కేంద్రం స్పందించింది, ఎస్ వాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ టోల్డ్ ఈజ్ కరెక్ట్ అని. ఏమైపోయాడండి? 36,000 మంది మహిళలు కనబట్టం లేదంటే ఏమైపోయిందండి? ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ డబ్బు ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళందరినీ భంగానికి గురి చేసి ఎన్నో ఇబ్బందులు పెడితే ఏమైపోయాడండి అధినాయకుడు? ఆలోచించారు కదా. దొంగతనం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. పెన్షన్ ఇస్తే 100 రూపాయలు, బాబు మాకు ఇచ్చిందే నెలంతా సరిపెట్టుకుంటున్నాం, మీకు ఎలాగ ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు తల బాదుకున్నప్పుడు కూడా స్పందించలేదే మీ తాలూకు కార్యక్రమం నాయకులు కానీ ఎవరు కానీ. తెల్లకార్డుకి ఇంత, రేషన్ కార్డుకి ఇంత, లోన్ ఇప్పించేలంతా బాటా రేట్లలో ఫిక్స్ చేసినప్పుడు ఏమైపోయారండి మీరు అందరూ? నాకేం అర్థం కావడం లేదు. అందువల్ల 10 లక్షల రేషన్ కార్డులు తీసేసాడండి. 10 లక్షల రేషన్ కార్డులు తీసేస్తే వాళ్ళు ఎంత ఏం తిని బతుకుతారండి? అందువల్ల ఈ ప్రశ్నలన్నీ రానప్పుడు వాళ్ళకి అడిగే నైతికమైన హక్కు లేదు. అయితే మనం ఏం చెప్పుకోవాలంటే, వాళ్ళు దాడులు చేసి మీరు దాడులు చేస్తే వారు మీరు ఒకటే అవుతారు. దయచేసి యూ డోంట్ స్టూప్ డౌన్, దిగజారిపోవద్దు. ఏదైనా ఉన్నట్టయితే మొత్తం వారిని గిచ్చి వదిలేయండి. నిజమే, వైసీపీ కార్యకర్తలు కానీ అధినాయకులు కానీ చాలా అక్రమాలకి అన్యాయాలకు కూడా వాళ్ళు పాల్పడ్డారు. గుండెలు మండిపోయి ఉన్నాయి అందరికీ. ఆ కోపం కొన్నాళ్ళు ఉంటుంది, చల్లారుతుంది. నువ్వు ఇన్ని పనులు చేశావు కదరా, ఆ కొడాలి నాని చూస్తారా? రోజు ఆయన రోడ్డు మీద తిరగనిస్తారా? తర్వాత ఏమో పేరు నాన్ని రోడ్డు మీద తిరగనిస్తారా? వీళ్ళ తాలూకు మొత్తం అన్నీ బయట పెట్టరండి.
అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని, వల్లభనేని వంశీ, ఏంటి ఇదంతా, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ నోటుకొచ్చిన బూతులు తిట్టారు కదండి. ఆ కోపం ఉంటుంది, కొన్నాళ్ళు చల్లబడతారు. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మాటగా చెప్తారన్నమాట, ఏదో సంతకాలు పెట్టేస్తారు కదా, తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన తర్వాత డెఫినెట్గా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆయనకి ఇది నచ్చదు, అందుకని ఆయన ఆ హింసాకాండకి ప్రేరేపించలేదు. అదే ఆయన తాలూకు బలహీనత అయిపోయింది అన్నమాట. వాళ్ళు కొడితే మీరు కొట్టండి, వాడో తల లేపుకెళ్ళిపోతే మీరు రెండు తలలు లేపుకొని చెప్పేవాళ్ళు ఉంటారు. అది చెప్పలేదు కనుక ఆ ధోరణి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పకపోయినా లోకేష్ మాత్రం ఆ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. అంటే జనాల్లో ఆ భయం కలిగించాలండి. అది యాక్షన్ తీసుకుంటాడా తీసుకోడా తీసి పక్కన పెడదాం. జనాల్లో అమ్మో తప్పు చేస్తే మనకి జైలేంట్రా అనే భయం కనిపించకపోయినట్టయితే పేటరేగిపోతారన్నమాట మొత్తం. రేపు 12వ తారీఖు చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. ఎలా ఉండబోతున్నారు అసలు? ఇదొక చారిత్రాత్మకమైన సంఘటన. అంటే రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయకపోయినట్టయితే తెలుగుదేశం ఉండదు, జనసేన ఉండదు, ఈ కార్యకర్తలే ఉండరు. మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట. ఒకవేళ ఇఫెటాల్ అంటే వైఎస్ఆర్సీపీ వచ్చున్నట్టయితే, అది రాలేదు, అది అందనంత దూరంలోకి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోయింది, చూడలేము. మళ్ళీ ఏదో బోరింగ్ పైప్ వచ్చి తీసుకొచ్చి అది లేపాలి, కానీ అది మామూలుగా మాకు కనుచూపు మేరలో లేదు, ఆ పాతాళాన్ని తొక్కేశారు. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా జగన్ నిన్ను నీ పార్టీని పాతాళానికి తొక్కుతా, లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. ఆ పని చేశాడు ఇప్పుడు. అందువల్ల మీ ఒకటి ప్రజలు సంక్షేమం, లా అండ్ ఆర్డర్స్ అదే అంటున్నాను. ముఖ్యంగా ఒక అమ్మాయిని బలి చేసినట్టయితే అలా ఊరుకుంటే ఎలాగవుతుందండి? ఎవరికో ఒక అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ తీసుకోకపోవడం ఏంటండి? ఇవన్నీ మీరు మందులు మా గవర్నమెంట్ వైద్యశాలలు ఉన్నాయి, మందులు ఉండవు, డాక్టర్ ఉండడు, తీరా ఉంటే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ బహుశా ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణే ఉంటాడు, అది నిజమే కదా. అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ చేసేది ఏమి ఉండదు, కానీ డెఫినెట్గా ఆయన మంచి శాఖను తీసుకోవాలి, పవర్ఫుల్ శాఖను తీసుకోవాలి. తర్వాత ఏంటంటే దీని ముందు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు శాఖలు కేటాయించినప్పుడు వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉన్న శాఖను కేటాయించారు, వీళ్ళు బెత్తలు కూడా కేటాయించుకోవాలన్నమాట. ఇప్పుడు 6 అంటున్నారు, 6 కాదు ఇంకో 2 కావాలి మాకు. ఎందుకంటే మా జన సైనికులు వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు మనం తీసుకోవచ్చు, ఎన్ని నామినేటెడ్ పోస్టులు తీసుకోవచ్చు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మంచిది కనుక ముందు ఇవన్నీ తీర్చుకోవాలి. నాకు సరిసమానమైన గౌరవం కావాలి, ఆద్యంతం కూడా అని ఇవన్నీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే వాళ్ళు రాజకీయ నాయకులే కాదు, ఇవాళ అనుకుంటున్నాము, వాళ్ళు మూడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటే ఆ ప్రకారం ఫాలో అయిపోతారన్నమాట. అందువలన దీనికి మోదీ వస్తున్నాడు. ఆయనకి ఎంత ఆనందం కాకపోయినట్టయితే ఆంధ్రదేశానికి రుణపడి ఉన్నాను అని చెప్పేటువంటి సందర్భం వచ్చింది. అక్కడ మనకి కీ పాయింట్ ఎవరంటే మనమే. చంద్రబాబు నాయుడు 4 కుర్చీలు తర్వాత కూర్చుంటే చేతులు పట్టుకొని స్నేహితులు లాక్కుంటారు కదా, ఆ లాక్కొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందరూ సీనియర్స్ అందరూ ఫస్ట్ రోలో కూర్చుంటే వాళ్ళతో పాటు ఈయన వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడే పార్లమెంట్లోకి వెళ్ళాడు అంటే చేపట్టి కూర్చోబెట్టారండి ఫ్రంట్ రోలో. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి గౌరవం ప్రధానమంత్రి ఎలాగైతే ఇచ్చాడో మీరు కూడా మీ మంత్రివర్గానికి కానీ, వాళ్ళు నిజంగా సేవలు చేసిన వాళ్ళకి కానీ, వాళ్ళ ధనమాన ప్రాణాలు ఒడిన వాళ్ళకి కానీ సముచితమైన స్థానం 2 పార్టీల్లో ఇచ్చుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ అసంతృప్తులు మొదలవుతారు, రెబల్స్ అవుతారు, మరి ఎందరో మహాజనులు అవుతారు. రాజేష్ లాగా ఎందరో దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు అవుతారు, వచ్చేస్తారన్నమాట. అంతే, 2వ రోజు టీవీ ముందుకు వచ్చి చెప్పేస్తారన్నమాట. అంటే ఇది ఎలా ఉంది అంటే రాజకీయాలు వాళ్ళు స్వలాభం కోసమే కొనసాగుతూ ఉన్నాయి కనుక ఆ స్వలాభం కోసం ఆశించేవాడు మెత్తనుడైతే పర్వాలేదు, కొంచెం గట్టివాడు అనుకోండి బయటకు వచ్చేసి ఏం చేయాలో చేస్తాడు.
అర్థమైందా? ఇప్పుడు ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాను. మైసూరారెడ్డి బతికే ఉన్నారు. ఇద్దరు మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు రైవల్ మాట. ఆ? ఒకళ్ళంటే ఒకళ్ళు కాదు, అసలు ఇద్దరికి పడదన్నమాట. ఓసారి చూడు నిన్ను తగలెట్టేస్తాను అన్నమాట రాజశేఖర రెడ్డి మైసూరారెడ్డిని. తగలెట్టేస్తే ఊరుకుంటానా, వచ్చి నిన్ను చంపినంత వరకు కౌగులించుకుంటాను అడిగిన. చచ్చిపోతే నేను ఒక్కడిని చచ్చిపోను, నీతో పాటు చచ్చిపోతాను అంతే, తగలే అన్నాడు మాట. అది ఇప్పుడు చెప్పుకున్నా కదా. అలా కాకుండా జాగ్రత్తగా పరిపాలన అనేది, నువ్వు చెడ్డగా పరిపాలన ఇస్తున్నావు అన్నప్పుడు మంచిగా పరిపాలన ఏదో చెప్పి 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 తీరాలి కదా వాళ్ళు. అది కాకుండా ఆయన మీద ఎట్లాంటి ఎలిగేషన్స్ వచ్చాయో ఈయన మీద కూడా అట్లాంటి ఎలిగేషన్స్ లేకుండా ఉండాలి. తర్వాత సభల్లో మీరు ఏ ప్రామిసులు చేశారో అవి నిలబెట్టుకోవాలి. అప్పుడు అందరినీ కూడా సంతృప్తి పరచాలి కొంతకాలం. అది కష్టం.